హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2025లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 151వ స్థానం. భారతదేశం 32.96 స్కోర్తో ఈ సూచికలో 151వ స్థానంలో నిలిచింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీని ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఈ సూచికలో మొదటి 3 దేశాలు నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్. చివరి దేశము ఎరిత్రియా. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మే 3. ప్రతి సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. 2025 సంవత్సరంకు గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కార గ్రహీత ఎవరు? ఆన్సర్ లా ప్రెన్సా. నికరాగ్వా దేశ పత్రిక అయిన లా ప్రెన్సాకు 2025 సంవత్సరంకు గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం లభించింది. ఈ పురస్కారంకు గల మరొక పేరు గిలెర్మో కేనో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. ఇటీవల యునెస్కో నుండి వైదొలిగిన దేశం ఏది? ఆన్సర్ నికరాగ్వా. నికరాగ్వా దేశము ఇటీవల యునెస్కో నుండి వైదొలిగింది. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ఉన్న లా ప్రెన్సా సంస్థకు యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ఇచ్చింది కాబట్టి యునెస్కో నుండి వైదొలిగింది. యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. భారత్లో తొలి ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్కును ఏ రాష్ట్రం ఏర్పాటు చేయబోతుంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రము భారత్లో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయబోతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఇటీవల వనరాయ్పూర్లో శంకుస్థాపన చేశారు. భారత్లో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయబోతుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతిలో భారత్లోని తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ముంబైకి చెందిన క్రియేటివ్ ల్యాండ్ ఆసియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సిటీకి క్రియేటర్ ల్యాండ్ అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల తెలంగాణలో ప్రాచీన ఇనుప పరిశ్రమ ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? ఆన్సర్ జగదేవ్పూర్. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్లో ఇటీవల ప్రాచీన ఇనుప పరిశ్రమ ఆనవాళ్లు లభించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో ఇనుప చిట్టెంరాళ్ళు, మమ్మాయి దేవత, వీరభద్రుడి విగ్రహం లభించాయని తెలంగాణలో హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బుద్ధ భవన్. 2025 మే 8న సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో హైడ్రా యొక్క ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. హైడ్రా ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రాను తెలంగాణ ప్రభుత్వము 2024 జూలైలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఎవరో మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటీవల ఏ సంస్థ ఆధ్వర్యంలో ఆయుర్వేద గ్రంథాల పునరుద్ధరణ జరిగింది? ఆన్సర్ CCRAS సంస్థ. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇటీవల 2 ఆయుర్వేద గ్రంథాల పునరుద్ధరణ జరిగింది. పునరుద్ధరణ జరిగిన గ్రంథాలు ద్రవ్య రత్నాకర నిఘంటువు, ద్రవ్య నామాకర నిఘంటువు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ ఇన్కాయిస్. ఇన్కాయిస్ సంస్థ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం హిందూ మహాసముద్రంపై దీర్ఘకాల సముద్ర పరిశోధన మరియు భూకంపాలు, సునామీల ముప్పులపై నిఘా మెరుగుపరచడం. ఇన్కాయిస్ సంస్థ ఎక్కడ ఉంది? మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.